హాయ్ వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. సో వైసీపీలో ఎప్పుడైతే వైసీపీ ఓడిపోయిన తర్వాత పార్టీ పరిస్థితి మరింత అగమ్యగోచరంగా తయారైంది ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నారు, ఇంకా జిల్లాల పర్యటనలో వెళ్తా అన్నారు. సో అంతా పెండింగ్ పడింది. ఓ పక్కేమో అధికార ప్రతినిధులు నేతలంతా కూడా వైసీపీ నేతలంతా కూడా అరెస్ట్ అవుతున్న నేపథ్యం. సో ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది పార్టీని పెడుతున్నారు, పార్టీ పరిస్థితి బాగాలేదని. సో ఉన్న వాళ్ళకి ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా, లేదా వాళ్ళు కూడా ఏమైనా మూవ్ అవ్వాలన్నారా, లేకపోతే జగన్ అసలు వ్యూహం ఏంటి మాట్లాడదాం. మనతో పాటు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. నమస్కారం అన్న. నమస్తే అండి. జగన్ అన్న అసలు నెక్స్ట్ వ్యూహం ఏంటంటే ఏం చెప్తారు? ఎందుకంటే పార్టీ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఇలాంటి టైంలో వ్యూహం ఎలా ఉంటుందంట? వ్యూహం అంటే మీరు వెళ్ళి రామ్ గోపాల్ అని అడగరు. ఇప్పుడు ఆయన వ్యూహం ఏంటి అర్థం కాక ఆయన వ్యూహం అంటే పార్టీ రాజకీయ పార్టీ అండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇలా వ్యూహాలు ఇవన్నీ అడగడానికి 23 స్థానాలకు పరిమితం అయిపోయినప్పుడు ఏంటంటే వాళ్ళకి అదృష్టం కలిసి వచ్చి కరోనా వచ్చింది. అవును, ఎవడింట్లో కూర్చొని చెక్కభజన చేసుకుని ఎవడేడుపాడు ఏడిచే కార్యక్రమం వచ్చింది. 23 ఓడిపోయాం, 23 కానీ పరిమితం అయింది. ఆవిడింట్లో మూడో కంటికి తెలియకుండా ఏడుపులు పెడబబ్బులు అందరికీ తెలిసిన విషయాలే. అట్లీస్ట్ కార్యకర్తలు వాళ్ళ ఆ టైంలో నేనే చాలా వీడియోలు ఉంటాయి. టీ-షర్ట్లు ట్రాక్లు వేసుకుని జనాల కోసం 2 ఫోటోలు తీసి ఫేస్బుక్లో అప్లోడ్ చేసుకుని ఇది ఉద్యమాలు అని చెప్పిన పెట్టకథలు చాలా చూసాం. ఎస్ఎస్ జగన్మోహన్ రెడ్డి అనే పార్టీ మీరు అన్నట్టు ఎంతమంది పోయినా, ఎవరు పోయినాడు బయలుదేరినట్టు పత్తలాడుకోవడానికి ఖాళీ దొరక్క రాజకీయాలు చేసే వాళ్ళు పోతేటి ఉంతేటి. అలాంటి ఎగ్జాంపుల్స్ చెప్తాను. వాళ్ళని ఎవడో వాడు పోయాడు. అక్కడ ఉన్న దామచర్ల మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. కౌన్సిలర్ నెగేసుకుని తీసుకెళ్లి జాయిన్ చేసాడు. నేను మా వాళ్ళని గెలిపించానని. ఏది జనసేనలో. నిన్న దామచర్ల గారు 15 మందిని జాయిన్ చేసుకున్నాడు. ఏది వైఎస్ఆర్సీపీ నుంచి నెల్లూరులో. జాయిన్ అయిన వాళ్ళందరికీ 15 నుంచి 20 లక్షలు ఇప్పించాడు కార్పొరేషన్ నిధులు పనులు చేసుకోండి. ఇది మళ్ళీ పెంచేట మనవాడికి అక్కడ. అంటే ఎప్పుడైనా సరే మనకి ఉన్న వీటో పవర్ని ఎప్పుడైతే కోల్పోతా ఆ దరిద్రం ఎక్కడికి వెళ్ళినా ఏడుపు తప్పదు. ఇప్పుడు ఉదాహరణకి తిన్నంటి వాసాలు లెక్కటి తిన్న కూడు తిని కంచంలో పిచ్చి పని చేసి వెళ్తే ఏమవుతుందంటే దానికి ఆలనాన్ని మినిస్ట్రీ తీ దగ్గర నుంచి మొత్తం అలకట్. అసలు ఏ పని పాటు చేయట్లేదని చెప్పి మినిస్ట్రీ తీశారు. అలాంటి పట్టుకొని అలిగిరి మొత్తం ఏం చేశాడు, ఉభయ గోదావరి జిల్లాలో అంతా భ్రష్టు పెట్టించాడు. ఏలూరు ఆ పరిసర ప్రాంతాల్లో ఎంపీ 10 మంది ఎమ్మెల్యేలు మొత్తం అందరికి చేసిన దరిద్రానికి ఇన్ఛార్జిగా. అలాంటి వాళ్ళని మనం తెలుసో తెలియకో ఒక మళ్ళీ తెలుగుదేశంలో జాయిన్ అయ్యారని లేకపోతే జనసేనలో జాయిన్ అయ్యారని మనం వాళ్ళకి వేరే తిలకాలు దిద్ది తోపులు తురుములు అనుకుంటే చాలా బాధాకరంగా ఉంటుంది. వెళ్తే ఏం ఉపయోగం లేదు. సొంత పార్టీకే పుట్టుముంచి ఇప్పుడు అక్కడ నియోజకవర్గంలో జాయిన్ అయినందుకు ఎవరికి అక్కడ ఫ్రిక్షనే. దామచర్ల జీవితంలో ఎంటర్టైన్ చేయడాన్ని జనసేన పార్టీ మళ్ళీ రీవ్యాంప్ అయ్యి అక్కడ తెలుగుది ఇప్పుడు సార్ ఈ నెక్స్ట్ జరిగే ఎలక్షన్స్ లో పగబట్టి ఉన్నారు వైఎస్ఆర్సీపీ. ఎలా ఉంటుందో ఆ కథ వేరు. నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత చూసుకుంటాం. వైసీపీ నుంచి ఎవరైతే పార్టీని పెడుతున్నారో లెట్ దెమ్ లీవ్ అనే చెప్పే సిచ్యువేషన్ తాడేపల్లి కనిపిస్తుంది. తుమ్మితో కదండి, తుమ్మితో ఊడిపోయి ముక్కు పట్టుకుని ఎలా ఊడుకుంటారు ఇలా అంటించుకుని రోజు తుమ్ముతున్నాడు అనుకోండి. అది ఎప్పుడో రోజు పరాక తుమ్ము చెప్పిరాదు కదా. లేకపోతే దానికి ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, గుండె ఆగిపోయి పక్కన వస్తుంది తెలుసా మీకు. ఆ గుండె ఆగిపోయి అచేతన స్థితిలో ఇటు ముక్కు పట్టుకుంటాడా లేకపోతే చెయ్యి కాలు పట్టుకొని కింద పడకుండా చూసుకుంటాడా? అలాంటి ముక్కు పట్టుకొని ఎవడు చేసే రాజకీయాలు ఎవడు చేయడు. ఈవెన్ తెలుగుదేశం పార్టీ కూడా మీరు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు వేసుకుని ఉభయ గోదావరి జిల్లాలో అందరూ పోయారు. యనమల రామకృష్ణ టార్చర్ భరించలేక. ఏమైంది? పార్టీ ఉందా లేదా? అలాగే లీడర్లు అన్నవాడు స్థానికంగా జడ్పీ చైర్మన్లు ఉంటారు, నెక్స్ట్ మండల అధ్యక్షులు ఉంటారు. ఇలాంటి వాళ్ళు అందరూ నెక్స్ట్ లెవెల్కి ఎదుగుతారు. పార్టీ పిలిచి వాడికి ఇన్ఛార్జ్ ఇస్తుంది. 5 ఏళ్ళు బెచ్చాడు ఆడుకుంటాడు ఇంట్లో కూర్చుని. బాల్యం వెళ్ళిపోయాడు ఇంట్లో రోజు బాల్యం వెళ్ళిపోయాడు లేకపోతే నాని వెళ్ళిపోయాడు అనుకుని కూర్చొని ఎడుతారు. ఎవరన్నా ఆయన నియోజకవర్గంలో వెళ్ళిపోయిన తర్వాత వ్యాక్యూమ్ ఎలా ఫిల్ చేయాలని పని చేసుకుని వెళ్తారు. అలా పనిలో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇంకా 4 ఏళ్ళు ఉంది సమయం. ఆ 4 ఏళ్ళలో జరిగే టాప్ అప్లు యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. మీరు ఇందాక చెప్తుంది అడ్డారు. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి విద్యుత్ ఛార్జీలు, ట్రూప్ ఛార్జీల మీద, రైతు సమస్యల మీద నిన్నటితో కలిపి 3 సార్లు ప్రజా ఉద్యమాలు బయటకు వచ్చాయి. దాని అర్థం ఏంటి? ప్రతిపక్ష హోదా లేకపోయినా సరే ప్రతిపక్ష నాయకుడు ప్రజల్లో నిరంతరం ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాడు. ఇది ఒక పార్టీ ఐడెంటిటీ అండ్ దే ఆర్ లెగసీ. ఇక్కడ 2 ఏళ్ళు కరోనా ఇంట్లో తడిగొడ్డేసిన పడుకున్న దగ్గర ప్రజలకి నెగిటివిటీని క్రియేట్ చేశారు. ఏది? ప్రభుత్వం అన్యాయం చేసింది, చంపేసింది. ఇప్పుడు లెక్కలు చూస్తే ప్రతి దగ్గర అబద్ధ స్టోరీలు. వీళ్ళు చెప్పిన అబద్ధాలని, ఎందుకంటే ఒరిజినల్ గా పార్టీ ఎప్పుడు నువ్వోనేనైనా పోరాటం చేసే చంద్రబాబు నాయుడు గారు ఈ దిక్కుమల పేపర్లని దేశగొట్ న్యూస్ ని నమ్ముకుని యుద్ధం చేశాడు. యుద్ధంలో విజయం సాధించాడు. ఇప్పుడు భీష్ముడిని కొట్టడానికి సెకండ్ అడ్డుపెట్టి అర్జునుడు గెలిచాడు. భీష్ముడిని సెకండ్ అడ్డుపెట్టకపోతే గెలవగలడా? అలాంటి రాజకీయాలకి ధరలేపితే ఏమవుతుంది? మహాభారతంలో అర్జునుడు తోపంటే ఎప్పుడు సిగ్గుపడుతూనే ఉంటాడు అర్జునుడు. ఎప్పటికప్పుడు నేను విజయం సాధించడం కాకుండా జీవితాంతం పశ్చాత్తాపం. మళ్ళీ కృష్ణ పరమాత్ముడు వచ్చి గీతోపదేశం. అదే కదా సారాంశం.
సో ఈ ద్వంద్వ విధానాలు ద్వంద్వ రాజకీయాలు చేసుకుంటూ సర్వైవల్ ఫర్ ద ఫిట్టెస్ట్ అనుకుందేరా వైఎస్ఆర్సీపీ భవిష్యత్ అగమ్య గోచరం అన్నప్పుడు వెనకటికి టర్న్ ద పేజ్ లెర్న్ ద వర్క్ అనేది వెనక్కి చూసుకున్నప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఇతర మహారాజులు తెలుగుదేశం నుంచి వెళ్ళిపోయినా పార్టీ నిలబడి ఎలా సస్టైన్ అయింది, తర్వాత అధికారం ఎలా సంతరించుకుంది. ఇది కదా పార్టీ తెచ్చుకోవాల్సిన 2014 ఇవాళ 2024 2 ఎలక్షన్స్ గెలిచింది కదా. దానికి అదేంటంటే అందరూ వెళ్ళిపోయారు, ఇంక పార్టీ 23 స్థానాలకే పరిమితం అయిపోయింది అన్నది మీకు వర్తించినప్పుడు వేరే పార్టీకి 11 వచ్చినట్టుగా ఎందుకు వర్తిస్తుంది? మీరిద్దరు ఎలక్షన్లు గమనిస్తే ఇద్దరికి 40% ఓటు బ్యాంకే కదా ఓటమి ఉన్నా సరే. అంటే ఉన్న ఓట్లని పెంచుకోవడానికి ప్రయత్నమే కదా ఎలక్షన్ సక్సెస్. ఈ 5 ఏళ్ళు దాని మీద ఒక కార్యాచరణ ఉంటుంది కదా. ఇక్కడ ఉన్న వాళ్ళు అరెస్ట్లు అవుతున్నారు, కొత్త వాళ్ళ మీద ఎలిగేషన్స్ వస్తున్నాయి, కొంతమంది పార్టీలు మారుతున్నారు. కానీ నెక్స్ట్ అసలు వైసీపీ ఎలాంటి కార్యాచరణతో జనాల్లోకి వెళ్తుంది అనేది టాపిక్ అన్నారు. ఇష్యూ బేస్డ్ వెళ్తారు సార్. ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు 1-2 ఇయర్స్ ఎంత ఉండడమే చాలా అద్భుతం. మీకు తెలుసో తెలీదు, 6 నెలల టైం దాకా అసలు మూడో కంటికి కనబడరారు. రీసెంట్ గా కేకే సర్వే ఆయన చెప్తున్న మాట ఏంటంటే 2029లో ఎలక్షన్ జరిగితే పక్కా వైసీపీని వస్తుందనేది కేకే సర్వే చెప్తున్నమాట. కేకే గారు ఫస్ట్ టైం ఈటీఆర్ కాబట్టి ఆయన ఏం చెప్పినా మనం వినాలి. కానీ యాక్చువల్గా సార్ ఒకటి ప్రభుత్వ వ్యతిరేకత అన్నది ఒక 10% ఉంటుంది సార్. మిగిలిన పార్టీల ఓటు బ్యాంక్ రేషియో ఇంకో 10% వేసుకోవాలి ఎప్పుడైనా సరే. లేదంటే 10% యాంటీ ఇన్కంబెన్సీని పంచడానికి మాత్రం ఉపయోగపడుతుంది వేరే పార్టీలకి. ఈ 40%కి 10% యాడ్ అవ్వడం అన్నది సర్వసాధారణం అవతల పార్టీకి. ఇప్పుడు తెలుగుదేశంతో ఉన్న జనసేన పార్టీ లెగసీ కనుక చూస్తే మొదట్లో పవన్ కళ్యాణ్ నేను కూటమికి సపోర్ట్ చేస్తానన్న 2014కి 2%, ఆయన 2019లో సొంత పెత్తనం నిలబడినందుకు 5 నుంచి 6% మధ్యలో. ఈసారి ఈ ఎలక్షన్ మొత్తం 175 నియోజకవర్గంలో జనసేన ప్రభావం చూస్తే 6.7%. పార్టీ పెరిగింది ఏమైనా కనబడుతుంది మీకు? గ్రోత్ రేషియో లేదు కదా. సో గ్రోత్ రేషియో లేని పార్టీ ఇవాళకి కూడా సంస్థాగత నిర్మాణం అధికారం అన్నప్పుడు చూస్తున్నారు కదా కార్యకర్తలు కింద క్షేత్రస్థాయిలో. నూజివీడి దగ్గర ఉన్న తిరువురు చూడండి, కొలికిపూడి ఇష్యూలో ఆ పార్టీ వాడిని సస్పెండ్ చేసి. నెక్స్ట్ మీరు నిన్న అచ్చెన్నాయుడికి ఎమ్మెల్యేలు అందరూ ఎలా గౌరవ అయిందో చూశారు కదా. అక్కడ జనసేన లేకపోతే మీరు గెలిచేవాళ్ళ అన్న మాట మీద వాళ్ళు మాట ఫ్రిక్షన్ ఉంది. క్షేత్రస్థాయిలో చాలా భయంకరమైన ఫ్రిక్షన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఏమవుతాయంటే ఎక్కడికి అట్రిబ్యూట్ అవుతాయి? కార్యకర్తలు సంతృప్తి పరచుకోండి ఏ పార్టీ ఉన్నప్పుడు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఏం చేయకుండా వాలంటీర్ వ్యవస్థ చుట్టూ తిరిగింది. ఏమైంది లాస్ట్కి? కార్యకర్తల మనోభావాలకి ఓట్లే లేదండి. నాయకుడు కూడా అదే కదా. రెడ్డి సామాజిక వర్గం అంతా శాసించే స్థాయి దగ్గర నుంచి అసలు వాళ్ళని పట్టించుకున్నందుకు వాళ్ళు కూడా వదిలేశారు కాడి. ఈ 2 ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది. ఈసారి ఏమవుతుంది? వాళ్ళందరికీ తలకి నూనె రాసి సైడ్ పేపర్ తవ్వడమే కదా, అంతకని ఇంకేముంది. అంతే కదా. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ప్రసాద్ గారి అనాలిసిస్. చూస్తూనే ఉండండి మహానగర్.